నాన్నగారండి. అసలు తీపావకి అంటే అందరికి తెలియదు కదండి. తీపావకి ఎలా పెడతారో ఒకసారి చెప్పండి. అదే కుంచుడు ముక్కలు అనుకో, కుంచుడు ముక్కలకి 6 కేజీలు బెల్లం, 100 గ్రాములు జీలకర్ర, 1/2 కేజీ కారం. డైరెక్ట్ పచ్చి ముక్కలే కలిపేస్తారండి. ఓట్లో నానబెట్టి 4 రోజులు బెల్లం కోరేసి అది కూడా 4 రోజులు నానబెట్టి అప్పుడు అవి కలిపి అప్పుడు పువ్వు పెట్టుకోవాలన్నమాట. అసలు పచ్చి ఆవకాయకి దీనికి ఏంటండి తేడా? అది ఆవు పిండి కాబట్టి అందరూ తినకూడదు. జీలకర్ర పచ్చడి కదా, ఎవరు తిన్నా బాగుంటుంది, సలవ చేస్తుంది అనమాట. అంత గురించి అనమాట. సరే, అయితే ఈసారి మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్ లో తీపావకి కూడా అమ్మొచ్చింది. సరే అమ్మచ్చు, కలిపింది. అయితే ఎవరన్నా తినొచ్చింది, అందరూ తినొచ్చు. టేస్ట్ ఎలా ఉంటదండి? చాలా బాగుంటది. అయితే కలపడం చూపిద్దామండి వాళ్ళకి ఈ రోజు. ఇందులో ఏమేమి వేసారండి? జీలకర్ర, బెల్లం, కారం, పొడికారం. ఓట్లో 4 రోజులు నానబెట్టి తర్వాత కారం కలపాలండి. ఇలా అయితే ఎన్ని రోజులున్నా పాడైపోదు కదండి. 3 సంవత్సరాలు ఉన్నా పాడవదు. బయట పెట్టుకోవాలండి, బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో ఏం అవసరం లేదు. బయట ఉన్నా సరే 3 సంవత్సరాలు పాడవదు. చేతులు తడి చేతులు తగలకంటే చూసుకోవాలంతే. అయిపోయింది.